హాయ్ అండి, వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్. మీకు నేను ఇప్పుడు ఒక అద్భుతమైన 28 ఏకర్స్ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ చూపిస్తున్నానండి. ఇది లొకేషన్ వచ్చేసి గన్నవరం దాటిన తర్వాత కోడూరుపాడు అండి, విలేజ్ పేరు. ఇది మొత్తం 28 ఏకర్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ వర్కింగ్ జరుగుతుంది, చూడొచ్చు. 40 ఫీట్ రోడ్స్, ఓపెన్ డ్రైనేజ్ అండి. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేశారు, చూడొచ్చండి. 40 ఫీట్ రోడ్డు, ఆ చివర కాంపౌండ్ వాళ్ళు కట్టేశారండి. వచ్చేసి వాటర్ ట్యాంక్ పక్కన కనపడే గోడంతా కూడా పార్క్ ఏరియా అండి, చూడొచ్చు. రోడ్ వర్కింగ్ జరుగుతుంది, 40 ఫీట్ రోడ్స్. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది కరెక్ట్గా మనకి హైవేకి హాఫ్ కేబుల్ ఉంటుందండి. మనకి హైవే నుంచి మన సైడ్కి మధ్యలో రైల్ ట్రాక్ ఉంటుంది. ఆ రైల్ ట్రాక్ దాటి అవతలకి వస్తే వెంచర్ ఉంటుంది, ఈ వెంచర్ ఉంటుంది. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రైలు గేట్ పడినా కానీ ఇబ్బంది లేకుండా అండర్ పాస్ ఇచ్చేసారండి. రైలు గేట్తో సంబంధం లేకుండా డైరెక్ట్ అండర్ పాస్ తీసుకొని మనం చేయొచ్చు. ఆ కనపడేది సిఎన్జి గ్యాస్ కంపెనీ అండి. విలేజ్ వచ్చేసి కోడూరుపాడు, మొత్తం 28 ఎకరాలు. దీనిలో చాలా వరకు మ్యాక్సిమం ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి, అయిపోయినాయి. తక్కువ ఫ్లాట్సే ఉన్నాయి. ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు పెట్టడానికి దోహదపడుతుంది మీ యొక్క సపోర్టు. ఇదిగోండి కనపడేది పామ్ ఆయిల్ కంపెనీస్ అండి, ఆయిల్ కంపెనీస్. చాలా అద్భుతంగా ఉంది వెంచర్. ఊరికి ఆనుకొని ఊరటి పక్కన ఉంటుందండి, ఊరికన్నా ముందే ఉంటుంది విలేజ్ ఈ వెంచర్. మొత్తం 28 ఎకరాలు. మార్టిగేజ్ ఫ్లాట్లు కాకుండా ఓపెన్ ఫ్లాట్స్ మామూలుగా ఒక 20-30 ఉంటాయండి. దీని ధర కూడా చాలా తక్కువ అండి, కేవలం పర్ స్క్వేర్ ఇయర్ వచ్చేసి 6,500. నెగోషియబుల్ ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు. దీనికి ఇంకా బ్యాలెన్స్ ఏమనంటే రోడ్డు వర్క్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి అండి. ఈ రెండు కంప్లీట్ చేసేసి ఫ్రంట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే వెంచర్ చాలా అద్భుతంగా వస్తుంది. 40 ఫీట్ రోడ్స్, సీసీ రోడ్స్ అండి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి విజయవాడకు వచ్చేసి 25 కిలోమీటర్లు ఉంటుందండి. కోడూరుపాడు విలేజ్, గన్నవరం దాటిన తర్వాత. గన్నవరం దాటిన తర్వాత తేలపూలు దాటిన తర్వాత కోడూరుపాడు అండి.